ప్రస్తుతం మీరు దివాకర్ రెడ్డి గారితో అంటే ఈ వేదిక గురించి సవాల్ విసురుతున్నారా? అంటే ప్రాజెక్టులపైన చర్చించడానికి నేను సిద్ధం, నాకు అవగాహన ఉంది. ఖచ్చితంగా అండి. ప్రాజెక్టులపైన తనకేం తెలుసు అన్నటువంటి మాట ఆయన వాడాడు కాబట్టి ప్రాజెక్టులపైన, రాయలసీమ ప్రజలపైన, నా కాన్సెన్స్కి ఏ రకంగా ఈ ప్రాజెక్ట్స్ కృష్ణా ద్వారా మంచి జరుగుతుంది, ఏ రకంగా రాజశేఖర్ డ్రీమ్ ఉన్నది అన్నటువంటి దానిపైన నేను వేదికలు అవసరం లేదు, మీలాంటి వాళ్ళను కూర్చొని ఆయన ఇంట్లోనే చర్చించడానికి నేను ఎప్పుడైనా సిద్ధం, ఏ ప్రాజెక్టు పైన అని. అది నువ్వు బహిరంగ సభలు పెట్టి తొడలు కొట్టుకుంటే అది జరగవు, అది ఐఐటి కాదు, తొడలు వాసిపోతాయి తప్పితే ఏమీ కాదు. నువ్వు ఎక్కడైనా చర్చకు ఒక సెంటర్ ప్లేస్ ఆయన ఇల్లే నాకు గ్యారంటీగా నేను వస్తాను, ఆయన ఇంటికి రమ్మన్నా వస్తాను, మీలాంటి వాళ్ళు కూర్చోండి, ఆయనకుంటే అవగాహన ఆయన చెప్పండి, మాకున్న అవగాహన మేము చెప్తాం. కానీ ప్రాజెక్టుల పైన మాకు అసలు ఏమీ లేదు, అన్నీ చదవడం అనేది చేసేయడం అన్నటువంటి మాటలు మాట్లాడడం కరెక్ట్ కాదు, నేను వివరాలతో సహా చెప్తున్నాను. సరే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని చాలా చిన్నతనంగా మాట్లాడుతున్నారు, వాడు వీడు పిచ్చిముండా కొడుకు అని మాట్లాడుతున్నారు అంటే స్పందించాను అంటున్నారు. అంటే మీరే స్పందించారా, అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా చెప్పారా మీకు? జగన్మోహన్ రెడ్డి గారికి అట్ట అలవాటు ఎప్పుడు లేదండి. నా గురించి మాట్లాడాను, నన్ను ఇట్లా మాట్లాడుతున్నాడు, ఆయన హర్ట్ అయినటువంటి ఫీల్. ఆయన అసలు ఇటువంటి వాళ్ళ గురించి తను అంత ఆలోచన కూడా చెయ్యడు. మేమే ఆయన మాట్లాడుతున్నటువంటి బహిరంగ సభలు అంతమంది వేదిక పైన మాట్లాడడం చూసి మాకే ఓపిక నశించి మేమే ప్రెస్ మీట్ పెట్టాం. కానీ ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు పలానా విషయాలు మాట్లాడండి, ఆయన డైరెక్షన్స్ అయినా మాట్లాడండి అన్నట్టు చెప్పిన అలవాటు ఏ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి లేదండి. అంటే గతంలో కూడా అంటే జేసీ దివాకర్ రెడ్డి కుటుంబము మీ పార్టీలోకి వచ్చింది, మీ పార్టీలోకి వచ్చి వాళ్ళని 30 కోట్లు పార్టీ ఫండ్ అడిగారు. 30 కోట్లు పార్టీ ఫండ్ అడుగుతుంటే మమ్మల్ని ఏంది పార్టీ ఫండ్ అడగడం ఏంది ఇది అనేసి వాళ్ళు వెను తిరుగుతారు. ఇది ఎంతవరకు వాస్తవమంటారు? ఎన్ని అవాస్తవాలండి. ఎలక్షన్స్ మూమెంట్లో ఎవరెవరి స్వార్థాలు వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే తను జైలుకి పోయినప్పుడు కానీ, పార్టీ కష్టాలు ఉన్నప్పుడు కానీ ఎవరైతే అండగా ఉన్నారో, ఎవరైతే నేను ఇన్ఛార్జ్ అని చెప్పి మీకు టికెట్ ఇస్తానని చెప్పానో అటువంటి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి పరిస్థితి నాది, నేను మాట తప్పలేను అని చెప్పి వచ్చేటువంటి వాళ్ళకు నీకు ఏదో ఒకటి ఇస్తాను, అధికారంలోకి వచ్చి అది చేస్తా ఈ చేస్తా అనేటువంటి అబద్ధాలు చెప్పలేక, లేదు పలానా వాళ్ళకి నేను మాటించాను, మీరు ముందు రాలేదు, ఎలక్షన్స్ టైంలో వచ్చారు కాబట్టి నేను తీసుకోలేని పరిస్థితి అని చెప్పి ఆయన ఆ మంచితనంతోనే చెప్పారు. కానీ వీళ్ళు అంటున్నట్టు మీరు డబ్బులు ఇవ్వండి అనే మాట వాళ్ళకి ఇక్కడ స్థానం లేదు కాబట్టి అవతల స్థానం సంపాదించాలి కాబట్టి బురద జల్లి ఆయన క్యారెక్టర్ని అసాసినేట్ చేసి అవతల పార్టీలోకి పోయారు. జేసీ కుటుంబానికి ఉన్న ఆదరణ వాళ్ళ బలంతో మీరు అప్పట్లో వాళ్ళని పార్టీలోకి తీసుకొని ఉంటే అనంతపురం జిల్లాలో మీకు కలిసి వచ్చేది కదా. అంటే ఒక మాట ఏ మాటగా మాట రాజకీయాలు మాట్లాడుకున్నప్పుడైతే దివాకర్ రెడ్డి గారిని ఆ టైంలో తీసుకొని ఉంటే ఇది డెఫినెట్గా పార్టీకి కలిసి వచ్చిన అంశం మాత్రం వాస్తవమే. కానీ పార్టీ కలిసి వచ్చే అంశాల కన్నా కూడా ఒక నిలకడైనటువంటి రాజకీయాలు చేయాలి, మనం మాట ఇచ్చినటువంటి వాళ్ళ గురించి తప్పకూడదు అటువంటి క్రెడిబిలిటీ రాజకీయాలు ఉండాలి. ఏదంటే అబద్ధాలు చెప్పేసేసి ముందు వాళ్ళని మోసం చేసి ఇతను చేసుకోవాలన్నటువంటి ఆలోచన ఉండకూడదు అని చెప్పి ఆలోచన చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. దాన్ని అటువంటి రాజకీయాలు ఉండడం కూడా మంచిదే కదా నాగరాజు గారు, అట్లా చేశారు. కానీ ఆ స్థానం వీళ్ళు సంపాదించుకోకపోకుండా బురజల్లేటువంటి కార్యక్రమానికి వెళ్ళిపోయారు. ఇప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎన్నికల్లో జేసీ కుటుంబం మాతోనే నడుస్తుంది, మా వైపే వస్తున్నారని ప్రచారం చేసుకుంటున్నారు. గ్లోబల్ ప్రచారం మానండి, ఇలాంటి చెప్పొద్దని పవన్ కుమార్ రెడ్డి గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారితో ఒకసారి అన్నట్లు కూడా చెబుతున్నారు. అటువంటి చెప్పాల్సినటువంటి కర్మ మాకేం పట్టింది? ఆయన మీరే చూస్తుంటారు దివాకర్ రెడ్డి గారిని ఒక 3 నెలల క్రితం అనుకుంటాను ఒక బహిరంగ సభలో చంద్రబాబు నాయుడు గారు మహాత్మా గాంధీతో పోలవచ్చు అని చెప్పాడు. మహాత్మా అంత కష్టపడతాడు అని చెప్పాడు. తను ఏ లాభం పొందినాడో ఏమో నాకు తెలియదు. కానీ ఆ టైంలో మళ్ళీ కొద్ది రోజుల తర్వాత ఏం నష్టం పొందాడో నాకు తెలియదు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఏమైనా మహాత్మా గాంధీనా ఆయన చూడడానికి, ఆయన జనాలు రావడానికి? ఈయన ఒక్కడే మోసినట్టు అంటారు, మా అందరి కష్టంతో పార్టీ అధికారంలోకి వచ్చింది అని చెప్పి ఈయనే మాట్లాడాడు. ఇప్పుడు గాంధీ అనేటువంటి వ్యక్తే మళ్ళీ ఈ మాటలు మాట్లాడు. ఆయన ఏమైనా గాంధీ అన్నాడు, ఆయన ఏమైనా గాంధీనా అన్నాడు. ఈయనే రెండు అయిపోయినాయి. మళ్ళీ మూడోసారి ఆయన ఎవరు ప్రతిపాదించారో నాకు తెలియదు. మూడోసారి ఆయనకు ప్రలోభాలు వచ్చినా నాకు తెలియదు. కానీ మళ్ళీ వేదికనెక్కి సమయం సందర్భం లేకుండా తిడుతున్నాడు. అంటే దీన్ని బట్టి ఏం అర్థం చేసుకోవచ్చు మనం? ఇటువంటి అంత వయసుకు తగ్గటువంటి వ్యక్తులు అలా చేసిండకూడదు అనేటువంటిది నా వ్యక్తిగత అభిప్రాయం. ఒకటి చెప్పండి, కష్టపడే నాయకుడిని కాదని పక్కన పెట్టి తర్వాత మధ్యలో ఇంకోరిని తీసుకురావడం, మా అమ్మగారిని నిలబెడతాడని చెప్పడం మంచి పద్ధతి కాదు అంటున్నారు. అయితే విఆర్ రామరెడ్డి గారు అంటే వెంకటరామరెడ్డి గారు కష్టపడ్డారు తొలి నుంచి కూడా. అయితే చివరి నిమిషంలో విఆర్ రామరెడ్డి గారిని కాదని పేరం నాగిరెడ్డి గారి కోడలు అంటే విఆర్ రామరెడ్డి గారి కుమార్తెకు టికెట్ ఇస్తామన్నారు. అంటే ఆమెను తెర మీదకి తీసుకొచ్చారు. ఆ టెన్షన్లో విఆర్ రామరెడ్డి గారు కూడా గుండెపోటు వచ్చి ఆసుపత్రులు పాలయ్యారు. చివరి నిమిషంలో వెళ్ళి ఇంకా అతని పరిస్థితి చూసి జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి మళ్ళీ విఆర్ రామరెడ్డి గారికి టికెట్ కన్ఫర్మ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం వెంకటరామరెడ్డి గారు అన్న కానీ కూతురైనా ఒకటే కదా. ఇలాగైతే పేరం నాగిరెడ్డి గారు ఇద్దరు కలిసికట్టుగా ఇద్దరు టికెట్లు కోరుకుంటున్నారు కాబట్టి మధ్యవర్తిగా కూతురు అయితే బాగుంటుందని చెప్పి ఆలోచన చేశారు. కానీ వెంకటరామరెడ్డి గారిని బాధపరిచేసి ఆయన గాయపరిచేసి చేయాలన్నటువంటి ఉద్దేశం కాదని వెంటనే ఆయన ఎమోషన్కి గురయ్యాడు. కూతురు కదా నాకే కావాలన్నటువంటి పరిస్థితి కనుక వచ్చినప్పుడు మరి దాన్ని కూడా అంగీకరించి ఆయన టికెట్ ఇవ్వడం జరిగింది. పార్టీకి నష్టం జరుగుతుందో లాభం జరుగుతుందో సెకండరీ విషయం.
ఏదైతే మాట చెప్పినాడో దానికి నిలబెట్టుకున్నాడు. ఇప్పుడు విజయమ్మ గారికి అసెంబ్లీ స్థానం అంటూ లేక వేదల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు, కడప ఎంపీ స్థానం నుంచి అవినాష్ రెడ్డి గారు, ఇంకా కడప ఎమ్మెల్యే స్థానం అంటే అది మైనార్టీ కోటాలో ఉంటుంది కాబట్టి అది వెళ్ళిపోతుంది. అలాంటప్పుడు తాడిపత్రి వైపు చూస్తే బాగుంటుందేమో అన్నది కూడా ప్రజల యొక్క ఆకాంక్షగా ఉంది. ప్రజలు అలా కోరుకున్నప్పుడు ఎవరు కాదండి, ప్రజలు అలాగే మాకు విజయమే కావాలని చెప్పి వచ్చి బయట ఎవరు కోరట్లేదు కదా. అప్పుడు పెద్దారెడ్డికి న్యాయం ఎలా చేస్తారు? పెద్దారెడ్డి గారిని అక్కడ ఉండడం ఏంటంటే వెంకటరామరెడ్డి గారు తనే స్వయంగా చెప్పారు, ఇక్కడ వీళ్ళ దౌర్జన్యాలు చాలా ఎక్కువగా అయిపోయినాయి అధికారం వచ్చిన తర్వాత, కొద్దిగా గొప్ప అడ్డుకోగలుగుతాడు, దాంతోపాటు మేమందరం కలిసికట్టుగా ప్రజల్లోకి వెళ్తామన్నటువంటి వర్షన్ పైన పెద్దారెడ్డిని డిక్లేర్ చేయడం జరిగింది. మీరు ఒక్కటి చెప్పండి, వైసీపీ వాళ్ళు ఒకే అంటుంటారు, జేసీ సోదరులు దౌర్జన్యాలు ఎక్కువైనాయి పదే అంటుంటారు. అంటే దౌర్జన్యాలు అంటే ఒక్కటి చెప్పండి, ఏం దౌర్జన్యం చేస్తున్నారని? దౌర్జన్యం అంటే ఇప్పుడు ఉదాహరణకండి, ఈరోజు వాళ్ళు చేసినటువంటిది ఏదైనా సాఫీగా పోతుంటే ఇది ఎందుకు అని ప్రశ్నిస్తే వాళ్ళని కొట్టడం, జైల్లో వేయడం, ఇటువంటి మీరు అనేక ఉదాహరణలు రీసెంట్గా చూస్తుంటారు. చెప్పండి ఏదైనా ఒక ఉదాహరణ, పలానా కేసు చేశారు, పలానా రీసెంట్గా ఒక వాళ్ళ పార్టీకి సంబంధించిన కౌన్సిలరే మీరు ఈ రకంగా చేయడం తప్పు అని అంటే తను బహిష్కరించి తన పైన కేసు ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టి వాళ్ళ ధర్నాలు చేసుకునడం చూశారు. అదే రకంగా మీరు పట్టణాలలో మీరు చేసేటువంటి కొన్ని తప్పులను నిలదీస్తే వాళ్ళపైన ఇట్లా అటాకింగ్ జరిగినట్టుగా అనేకటువంటి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఎందుకంటే నాకు ఎక్కువ నా నిజవర్గం తప్పితే నేను ఎప్పుడు బయట అంత ఫోకస్ చేయను. నేను ఇక్కడ వార్తాపత్రికలు చూడడం, వేరే వాళ్ళు చెప్పడం విన్నాను, కానీ చాలామంది ఇలాగ చెప్పారు. అతను తన గురించి పొగుడుతూనే అతను భరిస్తాడు, ఏదైనా ప్రశ్నిస్తే మాత్రం వాళ్ళపైన ఎంతకైనా తెగిస్తాడు అంటున్నాడు కాబట్టి చెప్తున్నారు. అది నిజమో నాకైతే క్లారిటీ లేదండి ఆ విషయంలో, వాళ్ళు చెప్పేదాన్ని బట్టి నేను చెప్తున్నాను. ఒకటి చెప్పండి, వైసీపీలో మీరు జగన్మోహన్ రెడ్డి తర్వాత 2వ స్థానంలో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మొదటి స్థానంలో ఉంటే అధ్యక్షుడిగా, మీరు చెప్పాలంటే గడికోట శ్రీకాంత్ రెడ్డి గారు ఎమ్మెల్యే అయినప్పటికీ కూడా పార్టీలో 2వ స్థానంలో 2వ నాయకుడిగా ఉన్నటువంటి స్థానం మీకుంది. అయితే మీరు తాడిపత్రిలో ఇంతకుముందున విఆర్ రామరెడ్డి గారిని పక్కన పెట్టి, అంటే అప్పటికే పార్టీలోకి టీడీపీని కాదని పార్టీలోకి వచ్చిన నాగిరెడ్డి గారిని కూడా, పేరం నాగిరెడ్డి గారిని కూడా కాదని పెద్దారెడ్డి గారిని ఎందుకు అరంగేట్రం చేయించారు? ఆయన కాన్స్టిట్యూషన్ ఇన్ఛార్జ్ ఇచ్చారు, అంటే ముళ్ళుతోనే తీయాలనే ఒక ఉద్దేశం. అంటే జేసీ సోదరులకు బ్రేక్ వేళ వాళ్ళ ఆధిపత్యానికి అడ్డుకోవడం అంటే ఇతరుల వల్ల కాదు, పెద్దారెడ్డి ఒక్కరే సాధ్యం దీనికని మీరు భావించారా? ఒక చిన్న కరెక్షన్ రాజు గారు, 2వ స్థానంలో ఉన్నమాట ఇవన్నీ కాదు. పార్టీలో మా అందరిది కూడా శాసనసభ్యులుగా ఏ స్థానం ఉంటుందో మా అందరిది అదే స్థానం, ఒకటే స్థానంలో వెళ్తాం. కానీ ప్రజల్లో మాత్రం గడికోట శ్రీకాంత్ రెడ్డి అంటే వైసీపీలో పార్టీకి 2వ అధ్యక్షులు లాంటి వారు అంటుంటారు. పార్టీది ఏం చెప్పినా పార్టీ కోసం ఏం చేయడానికైనా సిద్ధపడతాను, కానీ అట్లా 2వ స్థానాలు ఇటువంటివన్నీ మాకు ఉండవండి. అందరం సమానంగా శాసనసభ్యులం, కానీ పార్టీలో సీనియర్స్ ఉన్నారు, మాకన్నా గొప్ప గొప్ప వ్యక్తులు ఉన్నారు, అందరం సమానంగా ఉంటాం. అధ్యక్షుడు వచ్చినప్పుడు ఆయనకి కావాల్సిన గౌరవం, ఆయన మాకు కావాల్సిన గౌరవం సమానంగా ఉంటుంది. ఈ 2-3 స్థానాలు మాకేమీ ఉండవండి. తర్వాత పెద్దారెడ్డి గారి విషయానికి వచ్చినప్పుడు, వెంకటరామరెడ్డి గారు తను తాడిపత్రి పాలిటిక్స్ చూసిన తర్వాత, తను ఏ రోజైతే 30,000తో 26,000 దాదాపుగా ఓడిపోయిన తర్వాత తను ప్రోగ్రామ్స్ చేయలేకుండా తను అడ్డుకోవడం కానీ, తను అనేక రకాల వేధించడం కానీ జరుగుతూ వచ్చినాయి తాడిపత్రి నియోజకవర్గంలో. వాళ్ళంతకు వాళ్ళు స్వయంగానే ఇక్కడ ఉన్న పరిస్థితులలో ప్రస్తుతం పెద్దారెడ్డి గారికి కొంచెం ఆదరణ ఉంది, తను వచ్చి ఇక్కడ నిలబడితే వీళ్ళు చేసినట్టు దౌర్జన్యాలను కొద్దిగా గొప్ప తను అడ్డుకోగలుగుతాడు అని చెప్పి వీళ్ళందరూ చెప్పడం ద్వారా పెద్దారెడ్డిని తీసుకొచ్చాం. కానీ ఆ గతంలోనే వెంకటరామరెడ్డి గారి ప్లేస్లో వెంకటరామరెడ్డి గారికి ఫస్ట్ మాట ఇచ్చారు కాబట్టి పేరం నాగిరెడ్డి అన్నకు న్యాయం చేయలేకపోయినాం, ఈయనకు మాట ఇచ్చారు కాబట్టి. ఇప్పుడు వాళ్ళిద్దరి సమీక్షంలోనే పెద్దారెడ్డి గారిని అనౌన్స్ చేయడం జరిగింది. వాళ్ళిద్దరితో మాట్లాడిన తర్వాత పేరం నాగిరెడ్డి గారు అసంతృప్తిగా ఉన్నారనేది బలమైన వాదన. అంటే ఒకటండి, ఇప్పుడు వెంకటరామరెడ్డి గారికి ముందు మాట తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి దగ్గర, టికెట్ తీసుకున్నాడు. తర్వాత ఆయనకు పేరం నాగిరెడ్డి గారికి టికెట్ ఇద్దరికి ఇవ్వలేరు కదా, ఒకటే కాన్స్టిట్యున్సీ టికెట్. కొంచెం అసంతృప్తిగా ఉన్నారు, కానీ పార్టీ పైన బాగానే ఆయనకు అభిమానం కూడా ఉన్నట్టుగా మాకు అనిపిస్తుందండి. అందరూ కలిసి పనిచేస్తే తాడిపత్రిలో మంచి పార్టీకి ఆదరణ లభిస్తుంది. ఇంతెందుకండి అసలుకి జేసీ సోదరులకు ఉన్న చరిష్మాతో పోల్చుకుంటే వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని అంతే చరిష్మా ఉంది. అంటే ఆయన సతీమణి విజయమ్మ గారిని కానీ షర్మిలా గారిని కానీ ఎందుకు తాడిపత్రి నుంచి పోటీ చేయించలేకపోతున్నారు? అంటే సరి సమానులుగా ఉంటారు కదా చరిష్మాలో, ఒకటండి ఆ సాహసం ఎందుకు చేయలేకపోతున్నారు? అంత దూరం రాజకీయాలు మీరు సూచించచ్చు కదా జగన్మోహన్ రెడ్డి గారికి, ఎక్కడో ఉన్న వైజాగ్ వెళ్ళి అక్కడ నార్త్ ఇండియన్స్ ఎక్కువగా ఉంటారు, అక్కడ అసలు నార్త్ ఇండియన్స్ ఎలా ఉంటారు ఏం కథ అని కూడా కనీసం కూడా ఒక సర్వే అనేది చేసుకోకుండా ఇమీడియట్గా విజయమ్మ గారిని తీసుకెళ్ళి ఒక మహానేత సతీమణి ఆమె విజయమ్మ గారిని వైజాగ్లో నిలబెట్టి ఒక అపవాదను మూటగట్టుకున్నారు. అపజయం అంటే ఎరుగని కుటుంబంలో అపజయాన్ని మూటగట్టుకున్న ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిందనేది కూడా అంటున్నారు. ఆ విజయమ్మ గారిని ఇక్కడే ఉన్న తాడిపత్రి ఎందుకు నిలబెట్టకపోయారు? దాదాపుగా మేము ఆ బాధను మర్చిపోయే టైంలో మళ్ళీ మీరు అది గుర్తు చేశారు. మాకందరికీ కూడా చాలా బాధాకరమైన అంశం ఉంది. కానీ వైజాగ్లో అది అదే స్వార్థంతో ఇక్కడైతేనే మేము గెలుస్తాం అక్కడ గెలవమన్నటువంటి
పరిస్థితి ఎప్పుడు లీడర్గా జగన్మోహన్ రెడ్డి గారికి ఉండదండి. తను విజయమ్మ గారు ఎక్కడ నిలబడినా విజయాల గురించి మనం పక్కన పెడితే తాడిపత్రి అనేది బలమైన నియోజకవర్గం. జేసీ సోదరులతో తలపడాలంటే అవతల కూడా అంతే చరిష్మా ఉండాలి, అంతే తెగింపు ఉండాలి. అది వైఎస్ కుటుంబానికి ఉంటుంది ఎక్కువగా. అంటే అలాంటి వైఎస్ కుటుంబం నుంచి తాడిపత్రిలో ఎందుకు బరిలోకి దింపడం లేదు? ఒకటండి, అక్కడ లోకల్గా ఉన్నటువంటి క్యాండిడేట్స్ని చూస్తారు. కానీ తను జగన్మోహన్ రెడ్డి గారిని చాలాసార్లు అంటుంటాం, నీకు చాలా బాగుంటాయి వేరే కాన్స్టిట్యున్సీస్ కూడా, పులివెందుల ఎట్లా ప్రజలు ఆదరిస్తారని. లేదు, నాకు భిక్ష పెట్టినటువంటి, మాకు కుటుంబానికి భిక్ష పెట్టినటువంటి కాన్స్టిట్యున్సీ పులివెందుల, ఆ ప్రజలకు ఎప్పుడు రుణపడి ఉంటాం, బతికినంతకాలం పులివెందుల్లో ఉంటాం అని చెప్పి రీసెంట్గా కూడా ఏదో సందర్భంలో నాకు అంటున్నట్టుగా నాకు గుర్తుకొస్తుందని. అదే వేరే ఇప్పుడు వెంకటరామరెడ్డి గారు తిరిగి నేను నిలబడతానని చెప్పి ఆయన అన్ని వర్కౌట్ చేసుకున్న తర్వాత, లేదు మా మదర్ నిలబడతారు మీరు పక్కకు జరుపుకోండి అన్నటువంటిది మంచి సాంప్రదాయం కాదు కదా. అదే రకంగా ఇక్కడి నుంచి వెళ్ళి ఆడే సమానంగా ఉంది అని చెప్పి ఆడ పెద్దగా గ్రూప్ను ప్రోత్సహించి ఆడ ఫ్యాక్షన్ క్రియేట్ చేయడం అనేటువంటి ఉద్దేశం జగన్మోహన్ రెడ్డి గారు లేదు. ఈరోజు కూడా పెద్దారెడ్డి గారు కూడా తను క్లారిటీగా చెప్పాడు, ఫ్యాక్షన్ కంటే కూడా అక్కడ ప్రజల మనసు గెలుచుకోవడానికి నువ్వు ప్రయత్నం చేయి, వాళ్ళు చేసినటువంటి దౌర్జన్యాల్ని నువ్వు కొద్ది అడ్డుకో, కానీ దౌర్జన్యాలకు నువ్వు పోకు, అక్కడ ఒక మంచి వాతావరణం క్రియేట్ చేసి ప్రజల మద్దతు కూడగట్టుకో అని చెప్పి జగన్మోహన్ గారు చెప్పడం, దానికి పెద్దారెడ్డి గారు కూడా నేను అదే స్టైల్లో పోవాలనుకుంటున్నాను అని చెప్పడం కూడా నేను చూశాను. సో ఆ రకంగా ప్రజల హృదయాలను గెలుచుకునేటువంటి పరిస్థితి మనం తెచ్చుకోవాలి. కానీ సై అంటే సై, డి అంటే డి. మీరు ఇప్పుడు 60 సంవత్సరాల నుంచి చూస్తున్న ఎలక్షన్స్ అన్నీ కూడా స్టడీ చేస్తుంటాం, ప్రతి ఏ సంవత్సరం ఇటు మాట్లాడుకునేట్టు ఏదైనా ఆచరణలోకి వస్తాయా? 2 రోజులు టైంపాస్ కానీ పేపర్లలో టీవీలలో ఏముండవు. కానీ ఇంతసేపు మనము పెద్దాయన దివాకర్ రెడ్డి గురించి ఇంత మాట్లాడాల్సిన అవసరం నిజంగా నాకు లేదు. కానీ మీరు మాకున్నటువంటి ఏంది పరిస్థితి అని చెప్పి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేటువంటి అవకాశం కల్పించినందుకు చాలా సంతోషం అండి. కానీ ఒకటే, తనకి ఈరోజు కూడా చెప్తున్నాను, తన వేదికలపైన మాట్లాడేటప్పుడు ఎమోషనల్గా ఆయన హైపర్ అయిపోయి ఏదంటే అది మాట్లాడడము ప్రజలు ఏమనుకుంటున్నారంటే విషయం ఆయన గమనించుకుంటే మంచిదని చెప్పి మీ ద్వారా ఆయన కోరుతున్నాను. హాయ్, this is Raichute MLA Gadikota Srikanth Reddy. Please watch my exclusive interview with Nagaraj Garu on iDream Media. Thank you.